శ్రీరామాయణం అయోధ్యకాండ 55వ ఎపిసోడ్కు స్వాగతం. బ్రాహ్మణుల వేషంలో వచ్చిన రావణుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా తన వృత్తాంతం అంతా చెప్పిన సీతమ్మ ఆ బ్రాహ్మణుడితో, ఓ బ్రాహ్మణోత్తమ, నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. ఇప్పుడు నీవు ఎవరు, ఈ అరణ్యంలో ఎందుకు ఉన్నావో చెప్పు అని అడిగింది అని గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. ఇక మిగిలిన కథను ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. సీతమ్మ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా రావణుడు ఇలా అన్నాడు. సీత, నేను రాక్షసరాజైన రావణుడు. నా శౌర్య పరాక్రమాలకు దేవతలు, అసురులు, పన్నగలు కూడా భయపడిపోతారు. సీత, నీ శరీరం పచ్చగా మెసమెసలాడిపోతూ ఉంది. పట్టుచీర ధరించి ఉన్న నిన్ను చూస్తూ ఉంటే నా భార్యల పట్ల నాకు కామం కలగడం లేదు. కనీసం వారి మొహాలను చూడాలన్న కోరిక కూడా కలగడం లేదు. నేను అనేక మంది స్త్రీలను అనేక ప్రదేశాల నుండి తెచ్చాను. నిన్ను చూశాక వాళ్ళెవ్వరి మీదకి నా మనసు పోవడం లేదు. నీవు నన్ను వివాహం చేసుకొని నా రాజ్యానికి పట్టప్రాణిగా ఉండు. నేను ఉండే నగరాన్ని లంక అని అంటారు. అది సముద్రం మధ్యలో నిర్మించబడి ఉంది. అక్కడ సుందరమైన ఉద్యానవనాలెన్నో ఉన్నాయి. నీవు నాతో కలిసి అక్కడ స్వేచ్ఛగా విహరించవచ్చు. నీవు నాతో వస్తే ఇక్కడ ఈ అరణ్యాల్లో కష్టపడాల్సిన అవసరం లేదు. నీవు నా భార్యవైతే నీకు సేవలు చేసేందుకు 5,000 మంది దాసీలను ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. ఆ మాటలు విన్న సీతమ్మ మొహం కోపంతో ఎర్రబడిపోయింది. అంతటా అంది కదా, నా భర్త రాముడు కదిలించడానికి వీలు కాని పర్వతం లాంటివాడు. దేవేంద్రుడు వంటి పరాక్రమం కలవాడు. శోభ పెట్టడానికి అలవి కాని సముద్రం వంటివాడు. మహావీర్యవంతుడు. రాముడు మహాబాహు, విశాల వక్షస్థలం కలవాడు. ఇంద్రియాల్ని జయించినవాడు. గొప్ప కీర్తి కల మహాత్ముడు. అటువంటి రామునికి నేను నీడలాంటి దాన్ని. నా మనస్సు ఎల్లవెల్లలా రాముని యందు మాత్రమే ఉంటుంది. ఓ రావణ, నీవు ఒక నక్కలాంటి వాడు. నేను ఆడసింహాన్ని. నీవు నన్ను కోరడం అంటే మృత్యువును కౌగిలించుకోవడమే అవుతుంది. సూర్యుని కాంతిలాగా నన్ను తాకనైనా తాకలేవు. రాముని భార్యనైన నన్ను కోరడం సింహం కోరలతోనూ పాము కోరలతోనూ ఆడుకోవడమే అవుతుంది. మందర పర్వతాన్ని చేతులతో ఎత్తడమే అవుతుంది. కాలకూట విషాన్ని తాగి సుఖంగా పడుకున్నట్లు అవుతుంది. సూదులతో నీ కళ్ళతో నీవే పొడుచుకున్నట్లు అవుతుంది. నాలుకను మంగళ కత్తితో కోసుకున్నట్లు అవుతుంది. సింహానికి నక్కకు ఎంత తేడా ఉందో రామునికి నీకు అంత తేడా ఉంది. సముద్రానికి చిన్న పంట కాలువకి మధ్య ఉన్న తేడా, మంచి గంధానికి బురదకి ఉన్న తేడా, ఏనుగుకి పిల్లికి ఉన్న తేడా, కాకికి గరుత్మంతునికి ఎక్కడైనా పోలిక ఉంటుందా? నీటి కాకిని నెమలతో పోలుస్తామా? గ్రద్దకు హంసకు పోలిక. అలాంటి రామునికి నీకు పోలిక. ఒకవేళ నీవు నన్ను అపహరించిన రాముని ప్రతాపం ముందు నిలబడలేవు. సీతమ్మ రావణుడితో ఈ విధంగా ధైర్యంగా చెప్పి పెనుగాలికి ఊగిపోయే అరటి చెట్టులాగా వణికిపోయింది. అలా వణికిపోతున్న సీతమ్మను చూసిన రావణుడు ఆమెను మరింత భయపెట్టడానికి తన గురించి వివరించి చెప్పడం ప్రారంభించాడు. అంతట కోపంగా కనుబొమ్మలు చిట్లించి, సీత, నేను 10 తలల దశకంఠునిగా ప్రసిద్ధి చెందినవాడిని. మహాపరాక్రమశీలి అయిన కుబేరునికి సవతి తమ్ముణ్ణి. చావుకు జనాలు భయపడినట్లుగా దేవతలు, గంధర్వులు, పిశాచాలు, పతగాలు, ఊరగాలు కూడా నన్ను చూసి భయపడి దూరంగా పారిపోతారు. నేను నా సవతి సోదరుడైన కుబేరునితో యుద్ధం చేసి అతన్ని చిత్తుగా ఓడించాను. అటువంటి కుబేరుడు నాకు భయపడి తన నగరమైన లంకను నాకు వదిలిపెట్టి హిమాలయ పర్వతాల్లో తలదాచుకుంటున్నాడు. నా పరాక్రమం చేత కుబేరుని జయించి అతని పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాను. అందులో నాకు ఇష్టమైన చోటుకల్లా ఆకాశంలో ప్రయాణం చేస్తూ ఉంటాను. నిజానికి రావణుడు కుబేరుణ్ణి ఓడించలేదు. రావణుడు కుబేరుణ్ణి యుద్ధానికి పిలుస్తుంటే కుబేరుడు వారి నాన్నగారైన విశ్రవసో బ్రహ్మకు చెప్పుకున్నాడు. అందుకు
విశ్రవసో బ్రహ్మ, వాడితో గొడవలెందుకు, వాడు మంచివాడు కాదు. నీవు ఆ లంకను వాడికే ఇచ్చేసి హిమాలయ పర్వతాల్లో ప్రశాంతంగా ఉండు అని చెప్పడంతో కుబేరుడు హిమాలయ పర్వతాలకు వచ్చేశాడు. అలా జరిగింది. సరే, ఇక కథలోకి వస్తే రావణుడు సీతమ్మతో ఇంకా అంటూ, సీత, నాకు కోపం వస్తే దేవేంద్రుడు మొన్నగు దేవతలంతా భయపడి పారిపోతారు. నేను నిలబడ్డ చోట వాయుదేవుడు కూడా రావడానికి భయపడతాడు. సూర్యుడు తన కిరణాలను నా కోసం చల్లగా ఉండేలా చేస్తాడు. నేనుండే చోట ఆకులు కూడా కదలడానికి భయపడిపోతాయి. నదులు వాటి వేగాన్ని తగ్గించుకుంటాయి. ఓ సీత, ఇంద్రుని అమరావతి కంటే నా లంకా నగరం ఎన్నో రెట్లు అందమైనది. నా నగరం సముద్రం మధ్యలో ఉంది. భయంకరమైన రాక్షసులు ఎల్లవేళలా కాపలా కాస్తూ ఉంటారు. నా లంకా నగరానికి చుట్టూ తెల్లని ప్రాకారం ఉంటుంది. లోపల బంగారు మేడలున్నాయి. మణులు, రత్నాలు, వైడూర్యాలతో తోరణాలు కట్టి ఉంటాయి. నా నగరం అంతా ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, రథాలతోనూ కిక్కిరిసి ఉంటుంది. ఎప్పుడూ మంగళవాద్యాలు మ్రోగుతూనే ఉంటాయి. అక్కడ వృక్షాలు అన్ని వేళల్లోనూ పుష్పాలను, ఫలాలను ఇస్తూ ఉంటాయి. ఓ సీత, నీవు నాతో కలిసి ఆ పట్టణంలో నివసిస్తే ఇక పైన మానవ స్త్రీల గూర్చి ఆలోచించవు. దేవతలకు లభించే భోగాలన్నీ నీవు అనుభవిస్తావు. అటుపైన నీకు ఈ ఆయువు మూడిన రాముని గూర్చిన ఆలోచనలే ఉండవు. సీత, రాముడు కావటానికి పెద్ద కొడుకే అయినా పరాక్రమం లేనివాడు, అసమర్థుడు. అందుచేతనే ఆ దశరథ మహారాజు ఆ రెండు లక్షణాలు సమర్థంగా ఉన్న భరతుడికి రాజ్యం ఇచ్చాడు. రాముణ్ణి అడవులకు పంపాడు. ఓ విశాల నేత్రాలు గలదాన, రాముడు రాజ్యం పోగొట్టుకున్నాడు. దీనంగా అడవుల పట్టి తిరుగుతున్నాడు. బొత్తిగా తెలివి లేనివాడు, మునివృత్తిలో ఉన్నవాడు. అలాంటి వాడితో నీవు ఏం సుఖపడతావు? నేనంటావా సకల రాక్షసులకు ప్రభువుని. నిన్ను చూసినప్పటి నుండి మన్మధుడు నన్ను వేధిస్తూ ఉన్నాడు. కోరిక అణుచుకోలేక నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను. నీవు నిరాకరించడం న్యాయం కాదు. సీత, రాముడు కేవలం మానవ మాత్రుడు. యుద్ధంలో నా కాలి గోటికి కూడా సరిపోడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ అదృష్టాన్ని కాలదనుకోవద్దు. నన్ను అంగీకరించి ధన్యురాలువు కా. అలాగే నన్ను కూడా ధన్యుణ్ణి చేయి. రావణుడి మాటలకు సీతమ్మ కళ్ళు కోపంగా ఎరిపెక్కాయి. జనశూన్యమైన ఆ కారడవిలో రాక్షసరాజుతో ఇలా అంది. కుబేరుడు లోకాలందరి చేత పూజింపబడుతున్నాడు. అటువంటి మహనీయుడికి సోదరుడు అని చెప్పుకుంటూ ఇటువంటి నీచమైన మాటలు మాట్లాడడానికి సిగ్గులేదా? నీవు వట్టి క్రూరుడువు. నీవు దుర్బుద్ధులతోనూ ఇంద్రియ లోలుడివై ఉంటే ఈ రాక్షస రాజ్యం కూడా అంతరిస్తుంది. ఇంద్రుని భార్య అయిన శచీదేవిని అపహరించైనా జీవించవచ్చేమో గాని రాముని భార్య అయిన నన్ను అపహరిస్తే అంతటితో నీ జీవితం సమాప్తం. ఓరి నీచుడా, నాలాంటి దాన్ని అపహరించడమే కాదు, కనీసం దూషించినా చాలు. నీవు అమృతం తాగిన వాడివైనా సరే నీకు మరణం తప్పదు అని అంది. అందుకు రావణుడు, ఓ పిచ్చి సీత, నేను ఎన్ని విధాలుగా చెప్పినా నీవు నా మాటలు చెవికెక్కించుకోవడం లేదు. ఆకాశంలో నిలబడి భూమిని రెండు చేతులతో పైకి ఎత్తి చూపనా? సముద్రంలో నీళ్ళన్నీ త్రాగేసి చూపనా? చెప్పు, చేస్తా. నేను ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందగలను. నేను కోరిన రూపాన్ని ఇవ్వగల సమర్థుణ్ణి. చూడు, నా నిజస్వరూపం చూపిస్తాను అని చెప్పి అంతకు ముందున్న సన్యాసి రూపం పోయి యముడు లాంటి తన నిజరూపాన్ని పొందాడు. రావణుడి 10 తలలు, కోపంతో కూడిన 20 కళ్ళను చూసిన సీతమ్మ భయపడిపోయింది. అంతటా రావణుడు సీతమ్మతో, సీత, ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందిన భర్త కావాలి అనుకుంటే నన్ను కోరుకో. నేనే నీకు తగిన భర్తను. నీవు కూడా నన్ను భర్తగా అంగీకరిస్తే నాతో పాటు నీవు కూడా ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందుతావు. 10 కాలాల పాటు నా తోడు నీకు ఉంటుంది. నిన్ను కష్టపెట్టే పనులేవి నేను చేయను. నిన్ను పువ్వుల్లో పెట్టి పూజిస్తాను. నా మాట విని నన్ను వరించు. మానవుడైన రాముణ్ణి మరిచిపో. నువ్వు బాగా తెలివిగలదానివని అనుకుంటావు, కానీ నీవు ఒట్టి తెలివి తక్కువ దానివి. రాముడు రాజ్యం లేనివాడు, అల్పాయుష్షు గలవాడు. అలాంటి రాముణ్ణి పట్టుకొని వేలాడుతూ ఉన్నావు. ఏముందని
రాముణ్ణి ప్రేమిస్తున్నావు అని చెప్పి బుధుడు రోహిణిని సమీపించినట్లుగా రావణుడు సీతమ్మ దగ్గరగా వచ్చి పట్టుకున్నాడు. రావణుడు తన ఎడమ చేత్తో సీతమ్మ జుత్తును, కుడి చేత్తో ఆమె తొడలను పట్టుకొని లేవదీసుకుని వెళ్ళాడు. మృత్యుదేవతలాగా పెద్ద పెద్ద కూరలతో కొండంత శరీరంతో ఉన్న ఆ రావణాసురుని చూసిన వనదేవతలు అన్నీ భయపడ్డాయి. అంతలో మాయా నిర్మితమైన గాడిదలచే పోంచబడిన రథం అక్కడకు వచ్చి నిలబడింది. పరుషమైన మాటలు మాట్లాడుతూ భయపెడుతూ రావణాసురుడు సీతను తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. రావణుడి చేతిలో చిక్కిన సీతమ్మ దుఃఖంతో అడవి అంతా మారు మ్రోగిపోయే విధంగా రామా రామా అంటూ అరవసాగింది. ఆ విధంగా సీతమ్మ అరుపులు కేకలు వేస్తూ ఆడపాములాగా మెలికలు తిరిగిపోతూ విలవిల్లాడిపోయింది. అలా అరుస్తూ విలవిల్లాడుతున్న సీతమ్మను రావణుడు అలాగే పట్టుకుని రథాన్ని ఆకాశ మార్గంలో పోనిచ్చాడు. అలా వెళ్తున్న సీతమ్మ ఇలా అరవసాగింది. లక్ష్మణ, లక్ష్మణ, అన్నగారి మాటను జవదాటినవాడా, అన్నగారి సంతోషమే నీ సంతోషంగా భావించేవాడా, ఈ రావణుడు నన్ను ఎత్తుకుని పోతున్నాడు. ఈ విషయం నీకు తెలిసేదలా? ఓ రామ, ధర్మం కోసం సుఖాన్ని ప్రాణాన్ని అయినా త్యాగం చేస్తావు కదా. ఈ రాక్షసుడు నన్ను అధర్మంగా ఎత్తుకుని పోతున్నాడు. ఈ విషయం నీకు తెలిసేదలా? అయ్యో, ఆ కైకేయి ఆమె బంధువులు కోరుకున్నది ఈనాడు నెరవేరింది కదా. రాముని భార్యనైన నన్ను ఈ రాక్షసుడు ఎత్తుకుని పోతున్నాడు. ఈ సంగతి రాముడికి ఎవరు చెప్తారు? అక్కడున్న కొండగోగు చెట్లను చూసి, ఓ కొండగోగుల్లారా, ఈ రావణుడు నన్ను ఎత్తుకుని పోతున్నాడని రామునికి చెప్పండి. అక్కడే ప్రస్రవణ పర్వతాలను చూసి, ఓ పర్వత శ్రేణుల్లారా, మీకు నమస్కారం చేస్తున్నాను. ఈ రావణుడు నన్ను ఎత్తుకెళ్తున్నాడని రామునితో చెప్పండి. గోదావరిని చూసి, ఓ గోదావరి, ఈ రావణుడు నన్ను ఎత్తుకెళ్తున్నాడని రామునికి చెప్పండి. వృక్షాది దేవతల్లారా, నన్ను ఎత్తుకెళ్తున్న విషయం రామునికి చెప్పండి. ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, మిమ్మల్ని అందరినీ శరణు కోరుతున్నాను. నా భర్త రాగానే, రామ, నీ ప్రియురాలైన సీతను రావణాసురుడు ఎత్తుకుని పోయాడని చెప్పండి. నా భర్త మహాబాహువు అయిన రాముడికి ఈ వార్త తెలిస్తే రావణుడే కాదు, మహేంద్రుడే నన్ను ఎత్తుకుని పోయి స్వర్గంలో కానీ నరకంలో కానీ ఎక్కడ దాచి ఉంచినా వాళ్ళను జయించి నన్ను విడిపించి తెచ్చుకుంటాడు. ఈ విధంగా విలిపిస్తున్న విశాల నేత్రాలు గల సీతకు అక్కడ ఒక చెట్టు కొమ్మపై ఉన్న జటాయువు కనిపించాడు. రావణుడిచే బంధించబడి భయంతోనూ దుఃఖంతోనూ విలపిస్తున్న సీతమ్మకు జటాయువును చూడంగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. దుఃఖంతో తొట్రబడుతున్న కంఠంతో జటాయువును పిలుస్తూ బిగ్గరగా ఏడ్చింది. ఓ జటాయువు, ఈ రావణుడు నన్ను మోసం చేసి ఎత్తుకొని పోతున్నాడు. ఈ రాక్షసుడు క్రూరుడు, మహాబలవంతుడు, పైగా ఆయుధాలతో ఉన్న దుర్మార్గుడు. కాబట్టి నీవు ఇతడితో పోరాడలేవు. ఓ జటాయువా, నన్ను ఈ రాక్షసుడు ఎత్తుకెళ్తున్నాడని రామలక్ష్మణులకు వివరంగా చెప్పు. ఇలా అరుస్తున్న సీతమ్మ ఆర్తనాదం జటాయువు చెవిన పడింది. అంతటా పర్వతాకారంలో ఉన్న జటాయువు రావణాసురుడితో ఇలా అన్నాడు. ఓ రావణ, నేను సనాతన ధర్మాన్ని ఆచరించేవాడిని, సత్యవ్రతాన్ని పాటిస్తున్నాను, మహాబలశాలి అయిన గ్రద్దరాజును. నా పేరు జటాయు. నా మిత్రుడు దశరథుని కుమారుడైన రాముడు సకల లోకాలకు రాజు, ప్రజల సుఖ సంతోషాల కోసం పాటుపడేవాడు. ఇంద్రుడు వరుణుడు అంతటి బలశాలి. ఇప్పుడు నీవు అపహరించుకుపోతున్న స్త్రీ ఆ రాముని యొక్క భార్య సీత. ఆమె మహాపతివ్రత. నీవు ఇతరుల భార్యలపై ఆశపడే నీచిబుద్ధి విడిచిపెట్టు. తన భార్యలు ఇతరులు తాకరాదని ఎలా అనుకుంటామో అలాగే మనం కూడా ఇతరుల భార్యలను తాకకూడదు కదా అని అన్నాడు. ఇక మిగిలిన కథను తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం. జై శ్రీరామ్.